అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. 11వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నేను నా సాకార మానుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు అర్జున. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వం ఏదైతే ఉందో వారికి తెలియదు కూడా. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. 12వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు అసుర నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు అర్జున. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం అంటే సంక్షేమం కోసం వారు ఆశలు వ్యర్థమవుతాయి. అంతేకాకుండా వారు ఫలాశక్తితో చేసే కర్మలు అన్నీ కూడా నిష్ఫలమే అవుతాయి. వారి జ్ఞానం ఎప్పుడూ కూడా అయోమయ స్థితిలో ఉంటుంది అర్జున. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. 13వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు ఓ పార్థ నన్నే అంటే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అంతేకాకుండా అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు అర్జున. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. 14వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఎల్లప్పుడూ నా దివ్య లీలలను అంటే మహిమలను గానం చేస్తూ దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ వినయంతో నా యందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తూ ఉంటారు అర్జున. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. 15వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞంలో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తూ ఉంటారు అర్జున. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వంగా చూస్తారు, మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు, ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపం యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తూ ఉంటారు అర్జున. అహం క్రతురహం యజ్ఞః స్వతాహమహమౌషధం మంత్రోహమహమేవాద్యమహమగ్నిరహం హుతం పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. 16-17 శ్లోకముల యొక్క భావాలను పరిశీలించినట్లయితే, నేనే వైదిక క్రతువును యజ్ఞమును పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును ఇంకా ఔషధమూలికను, నేనే వేదమంత్రమును ఆద్యము అగ్ని మరియు సమర్పించే కార్యక్రమమును కూడా నేనే అర్జున. ఈ జగత్తుకి నేనే తండ్రిని తల్లిని సంరక్షకుడిని కూడా. అయితే పవిత్రమనరించేవాడిని జ్ఞానము యొక్క లక్ష్యమును పవిత్ర శబ్దమైన ఓంకారమును కూడా నేనే అర్జున. ఋగ్వేదమును సామవేదమును మరియు యజుర్వేదము కూడా నేనే అర్జున. గతిర్భర్త ప్రభు సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. 18వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడును, స్వామి సాక్షి నివాసము ఆశ్రయము మరియు స్నేహితుడను కూడా. నేనే సృష్టికి మూలము అంతము మరియు ఆధారము, నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును కూడా అర్జున. తపామ్యహమహం వర్షం నిగృహ్ణాముత్సృజామి చ అమృతం చైవ మృత్యశ్చ సదా సచ్చాహమర్జున. 19వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నేనే సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను
మరియు నేనే వర్షమును ఆపుతాను మరియు కురిపిస్తాను కూడా. నేనే అమరత్వమును మరియు మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జున, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా. త్రైవిద్యమాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం పార్దయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాం దివి దేవభోగాన్. 20వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞయాగాదులచే పూజిస్తారు అర్జున. యజ్ఞశేషము అయిన సోమరస పానము కూడా చేస్తారు. దీని ద్వారా వారి పాపాలన్నీ తొలగిపోతాయి. ఇలా తొలగిపోయే పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి పుణ్యకర్మల ఫలితంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళ్తారు కూడా. అక్కడ దేవతల యొక్క విలాసభోగాలన్నీ వీరు కూడా అనుభవిస్తారు అర్జున. జై శ్రీకృష్ణ.